న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పౌష్టికాహారం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని మండపేట మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిని ఏ గజలక్ష్మి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి అంగర కపిలేశ్వరపురం గ్రామాల్లో పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమాలను నిర్వహించారు. అంగన్వాడీ ఆరోగ్య శాఖల సమన్వయంతో చిరుధాన్యాలు పౌష్టికాహారం వినియోగంతో ఆరోగ్యపరంగా కలిగే లాభాలను గురించి తెలియజేశారు. అంగన్వాడీలు చిరుధాన్యాలతో తయారు చేసి ప్రదర్శించిన పౌష్టిక ఆహార పదార్థాలను అక్కడకు విచ్చేసిన నాయకులు అధికారులు పరిశీలించి వాటిని రుచి చేశారు. ఈ కార్యక్రమంలో కోరమిల్లి అంగర కపిలేశ్వరపురం గ్రామ సర్పంచులు ఆచంట సత్యనారాయణ, వాస కోటేశ్వరరావు, శాఖ శ్రీనివాస్, మండల అభివృద్ధి అధికారి కొండలరావు, శ్రమ స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం భవానీ తదితరులు పాల్గొన్నారు. తల్లికి ఆరోగ్యంగా ఉన్నాను. వారం 10 రోజుల నుంచి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అంగన్వాడీలో అందించే సేవలని చాలా మంది సద్వినియోగం చేసుకోవడం లేదు. అంగన్వాడీలో అందించే పౌష్టికాహారంతో పాటు పీస్ఫుల్ ఎడ్యుకేషన్ కూడా అందరూ అందించుకుని మీ పిల్లల యొక్క విద్యార్థులకు తోడ్పడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ వేదికైనటువంటి పెద్దలందరినీ ప్లీజ్ సార్ ఒకసారి గ్రామ పెద్దలందరినీ ఒక రిక్వెస్ట్, మన కపిలేశ్వరం గ్రామంలో 10 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్క సెంటర్ కూడా మందులు లేదు. ఇక్కడ వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి మన కపిలేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకి 5 సెంట్ల స్థలాన్ని ఏరియా వేదిగా మీరు అందరూ తెలియజేసుకుంటూ థ్యాంక్ వాళ్ళ 5 రకాల అభివృద్ధి జరుగుతాయి. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, ఇంకా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మానసికపరమైన అభివృద్ధి, ఇవన్నీ కూడా అభివృద్ధులు అనేది జరుగుతాయి. అంటే ఈ షేరింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్య గడుపుకొని ఫ్రెండ్స్ అనేది ఇష్టపడతాం కదా, అలా మమ్మల్ని తీసుకెళ్ళి ఒక 60-70 ఏళ్ళు పెద్దవాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ మాట్లాడతారు లేదు. సేమ్ పిల్లలన్నా ఆలోచిస్తారు. వాళ్ళు మనం గారాబం చేద్దాం, మన మధ్యలో ఉంచుతాము అనుకుంటారు. వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. వాళ్ళ ఏజ్ గ్రూప్లో వాళ్ళు పడేయాలి. అప్పుడు వాళ్ళు చాలా చురుకుగా ఆటపాటలతో కూడిన విద్య నేర్చుకుంటూ వాళ్ళు శారీరక ఎదుగుదలతో పాటు మానసిక పరిపక్వతతో మంచి అలవాట్లు అన్నీ నేర్చుకొని ఆరోగ్యంగా పెరుగుతారు. ఇది చాలా చాలా అవసరం. అట్లాగే అంగన్వాడీలో ప్రతి నెల ఎక్కువ బరువు పిల్లలకి చూస్తారండి. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళ వరకు కూడా ప్రతి పనులు అది ముఖ్యంగా గమనించాలి. అక్కడ మనకు చార్ట్స్ ఉంటాయి, ఇండికేట్ చేస్తారు. అసలు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎత్తు రంగు. ఆ పిల్లల తాలూకు ఎక్కువ బరువు సరిపడా వయసుకు తగ్గ ఎక్కువ బరువు ఉంటే అందరూ కూడా ఆకుపచ్చ రంగులో ఉంటారు. ఆ వయసుకు తగ్గ ఎక్కువ బరువు ఏమైనా కొంచెం తక్కువ ఉంటే మాత్రం సరిపడా లేనప్పుడు పసుపు రంగులోకి వస్తారు. ఇంకా ఎక్కువ బరువు చూసినప్పుడు కూడా తల్లికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు పోషకాహారం ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు. అందుకని మీరు అందరూ దయచేసి పోషకాహారం తీసుకున్నప్పుడు మీరు ఒకసారి అంగన్వాడీకి వెళ్తే మీకు ఇవన్నీ కీ మెసేజ్ అనేది వాళ్ళు చెప్పడానికి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరినో పంపించి తీసుకున్నామంటే ఇలాంటి తల్లులు ఏంటంటే ముఖ్యంగా పిల్లలు గారాబం పేరుతో మా ఇంట్లో ఉంచుకొని ఎక్కడికి 5 ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్లు వేసేస్తామంటే అది కరెక్ట్ కాదండి. అప్పుడు వాళ్ళు మందకొడిగానే తయారవుతారు. రెడీ అవటం ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్. తినే ముందు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, చెప్పులు వేసుకోవడం, ఇవన్నీ మంచి అలవాట్లు. ఇవన్నీ చిన్నప్పుడు అలవాటు చేస్తే ఉంచుతారు అక్కడ. ఆ విధంగా మీరు కూడా మీ పిల్లలు పంపిస్తే అక్కడ వాళ్ళు కూడా బాధ్యతగా చూసుకుంటారు. అంగన్వాడీ టీచర్లు ఆయన్ని కూడా ఇబ్బంది ఏముండదు. మనకి ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని అవకాశాలు అంగన్వాడీ ఇస్తున్నారు.